మేడం ఇక్కడ స్టార్టింగ్‌లో అనిల్ గారు వచ్చి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే కనుక, "నా భార్యతో పెళ్లయింది. కానీ ఆ పిల్లలు మాత్రం పాప మాత్రం నా పాప కాదు" అనేటటువంటి స్టేట్మెంట్ అన్నాడు. అనగానే మనం ఏమనుకుంటాం అంటే కనుక, అరే ఇదేంటి ఇంత అంటే ఆబ్వియస్‌లీ మనకు చూసేటటువంటి కేసులు బట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక అక్రమ సంబంధం ఉందో, లేదంటే ఇంకోటేదో ఉందో, లేదంటే ఒక అడాప్ట్ చేసుకున్నారా, ఇలాంటి కథలు మనం అనుకుంటాం. కానీ అతను ఇక్కడ కూర్చుంటూనే ఏమన్నాడు అంటే కనుక, సార్ నా సంగతి నా భార్యను వదిలేయాలి అని అనుకుంటున్నాను. నా భార్య నుంచి నాకు విముక్తి కలిగించండి అనే మాట అనలేదు. వచ్చి కూర్చుంటూనే ఏమన్నాడంటే కనుక, నా భార్యకి ఫస్ట్ పెళ్లి చేసేసేయండి. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే. అంటే ఏదైతే కనుక ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇది సమస్యే. అంటే ఇది నల్ అండ్ వైడ్ మ్యారేజ్ కింద వస్తుంది. ఎప్పుడైతే కనుక పిల్లలు పుట్టేటటువంటి అవకాశం లేదు అని అనుకుంటారో, ఆల్రెడీ ఒక 2 years జర్నీ చేస్తారో, వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ బట్టి ద మ్యారేజ్ ఈజ్ నల్ అండ్ వైడ్ అని అంటూ ఉంటారు. బట్ ఇద్దరికీ లేకపోవటం వల్ల పర్లేదులే, మన ఇద్దరు అడ్జస్ట్ అవుదాం, ట్యూన్ అవుదాం, ఒక కాంట్రాక్ట్ ఒక అండర్స్టాండింగ్ మీద ఉందాం అని చెప్పి ముందుకెళ్ళారు. ఫస్ట్ ట్రస్ట్ నెంబర్ 1 అది అనమాట. అంటే ఒక నమ్మక ద్రోహం అనేటటువంటిది పెళ్లి జరిగినప్పుడు ఒక నమ్మకం, దానికి ఒక ద్రోహం జరిగింది. పిల్లలు పుట్టరు అయినా కానీ పర్లేదు, మనం ఇలా కంటిన్యూ చేద్దాం అనుకునేటప్పుడు ఇద్దరు ఒకరు అంగీకరించారు. కానీ మళ్ళీ రెండోసారి ఇంకో నమ్మక ద్రోహం జరిగింది. అయితే ఈ అమ్మాయి మర్యాదగా, అమ్మ నువ్వు వెళ్ళిపో, అమ్మ నువ్వు నా జీవితంలో నాకు ఇష్టం లేదు అంటే కనుక, లోకానికి తెలిస్తే కనుక చీ తూ అని అంటారు. నాతో పాటు నా బిడ్డ మీద కూడా ఉమ్మేస్తారు. ఇప్పటికీ కూడా నాకు డెలివరీ అయిన తర్వాత ఇంకా అమ్మాళ్ళ ఇంట్లోనే నేను ఉంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఆగమ్యగోచరం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ అమ్మాయి ఏమంటుందంటే కనుక, ఒక పక్క నుంచి నాకు అనిలు కావాలి, ఇంకో పక్క నుంచి శివ కావాలి అనేటటువంటి పాట పాడుతుంది. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే కనుక అతనికి పిల్లలు కలగరు అనేటటువంటి ఆలోచన ఫస్ట్ వచ్చిందో, ఎప్పుడైతే కనుక ఇన్స్టాగ్రామ్లో శివతో ఒక పరిచయం అన్నట్టు ఏర్పడిందో, అనిల్ అనేటటువంటి వ్యక్తి అప్పుడే డిలీట్ అయిపోయాడు. దట్ ఈస్ ఆబ్వియస్. అది మనందరం తెలుసుకోవాలి. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు కూర్చుని లైలా కూర్చుని రియా కూర్చుని మాట్లాడేటటువంటి తీరు పద్ధతిలో ఇక్కడ అనిల్కి ఒక ఇంపార్టెన్స్ కానీ, ఒక భర్తగా ఒక పెళ్ళికి ఇచ్చేటటువంటి ఒక ఇంపార్టెన్స్ కానీ ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు. ఓన్లీ ఏంటంటే ఎక్కడో తన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్యారలల్గా ఒక లవ్ స్టోరీ ఏదైతే కనుక ఇందాక అన్నారో, నేను గర్భవతి అవుతానా లేదా, ప్రాబ్లం నాలో ఉందా లేదంటే అనిల్లో ఉందా ప్రాబ్లమ్, ఇది లెక్క తేలాలి. నేను ఒక తల్లిని ఎప్పటికైనా ఒక జీవితంలో అవుతానా అవ్వనా అనేటటువంటి లెక్క తేల్చుకోవాలి అంటే కనుక దానికి ప్రాక్టికల్గా ఎటువంటి టెస్ట్ లేదు. ఎవరో ఒక డాక్టర్ ఎప్పుడో నాకు అవ్వదు అని చెప్పాడు. బహుశా ఆ డాక్టర్ చెప్పేటటువంటిది నిజమా అబద్ధమా, నిజంగా ఒక తల్లి కావాలి అనేటటువంటి ఆలోచన నాలో వస్తుంది. ఆలోచన నిర్వర్తించాలి, ఆలోచన ఫలితం రావాలి అంటే ఆబ్వియస్లీ ఒక పరిచయాన్ని పెంచుకోవాలి. ఆ పరిచయంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక శివ అనేటటువంటి వ్యక్తితో పరిచయం పెంచుకోవాలి. అతనితో స్నేహపూర్తంగా ఉండాలి, అతనితో శారీరకంగా గర్వాలి. ఆ తర్వాత గర్భవతి అవుతాయి కనుక నాకు ప్రాబ్లం లేదు, అనిల్కే ప్రాబ్లం అనేటటువంటి విధంగా ఆలోచన లూపు లైను ఉంటుందేమో అనేటటువంటి విధంగా రియా ముందుకెళ్ళటం అనేది జరిగింది. నేను అలా అనుకోవట్లేదమ్మా. అది కాదు ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్. ఇక్కడ ఏంటంటే ఇందాక జరిగినటువంటి 2 ద్రోహాలు, ఒకటి ఏంటంటే పెళ్లికి ద్రోహం, రెండోసారి జరిగినటువంటి కాంట్రాక్ట్లో నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నీకు పిల్లలు కలిగేటటువంటి అవకాశం లేదు, మనం ఎప్పటికీ పిల్లలు లేకుండా నువ్వు నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగానే ఉందాం అనేటటువంటి రెండో ద్రోహం. ఈ మూడోది ఏంటంటే కనుక ఇతనితో నీకు ఏర్పడినటువంటి ఒక పరిచయం, ఇది ఇంపార్టెంట్. ఇది ఏదైతే కనుక నేను తల్లిని అవుతానా అవునా, నాకు పిల్లల్ని చూడాలనుంది, నా కడుపున ఒక 12 బిడ్డ ఉంటే కనుక ఒక తల్లి కళ తీరుతుంది అనేటటువంటి ఒక హ్యాపీనెస్ నాకు వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ఒక ఒక పరిచయం, అది కాస్త ఒక అక్రమ సంబంధం, దాంతోపాటు నీకు ఒక బిడ్డ పుట్టడం. బహుశా నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడిని అంటే కనుక, అట్లీస్ట్ ఏదైతే ఆ డాక్టర్ సర్టిఫై చేసి నువ్వు అసలు తల్లివే కాదు అనేటటువంటి విధంగా ఉండి ఇదంతో ఒక శారీరకపరమైనటువంటి సంబంధంలో నువ్వు తల్లి కాకుండా ఉండుంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడు. ఎందుకంటే కనుకమ్మ ఈరోజు నీకుండేటటువంటి కోరికలు, నీకుండేటటువంటి ఆలోచనలు, నీకుండే వ్యసనాల వల్ల ఈరోజు ఒక బిడ్డ ఈ నేల మీదకి వచ్చింది. ఒక 2 నెలల బిడ్డ వచ్చింది, ఒక ఆడపిల్ల వచ్చింది. ఆ పిల్లకి ఈరోజు ఇందాక నేను అన్నాను, ఎవరిని తండ్రి కింద పరిచయం చేస్తారని చెప్పి. ఇంకా తెలీదు, ఇంకా మాట్లాడటం రాదు, కాబట్టి ఈరోజు సరిపోతుంది. అతని తండ్రి ఇతని తండ్రి, ఎవరి తండ్రి. ఇటువంటి పరిస్థితిలో అంటే నీకు నిజంగా తల్లి కావాలనేటటువంటి ఉద్దేశం నిజంగా నీకుందా,
లేదు సార్ అదంతా ఒక డ్రామా, అదంతా తీసి పక్కన పెట్టేసండి. కేవలం నా పక్కన కనిపించేటటువంటి ఒక వ్యక్తి, ఇంట్లో భర్తగా ఒక వ్యక్తి ఉండాలి, కోరికలు తీర్చుకునేటటువంటి వేరే ఒక వ్యక్తి ఉండాలి. దాంట్లో పార్టీషన్గా, దాంట్లో ఒక భాగంగా తల్లి అవుతే కనుక అది ఒక బోనస్. సో ఇక్కడ తల్లి కావటం అనేటటువంటి సబ్జెక్ట్ కంప్లీట్గా పక్కకు పట్టేసాం అనమాట. ఇక్కడ తల్లి అవటం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్గానే మనం చూడాలి. కానీ ఇదేదో ఒక తల్లిగా అయ్యాను, నేను చాలా గర్వపడిపోతున్నాను, నేను తల్లిగా అయ్యేటటువంటి కెపాసిటీ నాకు ఉంది అని నేను ప్రూవ్ చేసుకుంటున్నాను అనేటటువంటి విధంగా మాట్లాడేది ఇక్కడ వేస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ద బేబీ ఈజ్ హియర్. బేబీ ఆల్రెడీ పుట్టేసింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీకు ప్రధానంగా నీ ఆలోచన శైలిలో మార్పు రావాలి. నీ ఆలోచన శైలిలో మార్పు రావాలి, అనిల్ యొక్క ఆలోచన శైలిలో మార్పు రావాలి అంటే నేను అనుకునేది. ఎందుకంటే ఇప్పుడు అనిల్ ఎంతవరకు మానసికంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు అనేటటువంటి దాన్ని బట్టి ప్లాన్ ఏ అన్నది ఉంటుంది. అనిల్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా, యాక్సెప్ట్ చేయడం లేదు, నేను అసలు యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే పెళ్ళికి మోసం జరిగింది, తర్వాత మా ఇద్దరికి జరిగినటువంటి కాంట్రాక్ట్కి, పిల్లలు లేకపోయినా పర్లేదు అనే కాంట్రాక్ట్కి, రెండింటికి మోసం జరిగింది. రెండు విధాలుగా మోసం జరిగింది. మూడోది ఏంటంటే ఆ అబ్బాయితో, శివాతో పరిచయం చేసుకుని మూడో మోసం కూడా జరిగింది. ఇన్ని విధాలుగా గతి తప్పినటువంటి ఒక ఆడదాన్ని నా జీవితంలో ఒక భార్య కింద స్వీకరించడానికి నేను ససేమిరా ఒప్పుకోను అనేటటువంటి మాట దిట్టంగా బలంగా మాట్లాడి నిన్ను కాళ్ళ వేళ్ళ పడి అడుక్కున్నా కూడా నేను నిన్నైతే వదలను, సమాజం గురించి నువ్వు ఇలాగ ఉండు, సీక్రెట్గా నేను వేరే కథ నడిపిస్తాను, అతన్నైతే మాత్రం నేను పెళ్లి చేసుకుని అతనితో పాటు వెళ్ళనని చెప్పి నీ వాదనను నువ్వు వినిపిస్తున్నావు. నువ్వు ఒక్క సెకండ్ కూడా అతని పక్కన కూర్చునేదానికి నీకు అర్హత లేదు. 110% నీకు అర్హత లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అండర్స్టాండ్ చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2, ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తే కనుక నాకు ఆ అమ్మాయి దూరం అయిపోద్ది అనేటటువంటి ఇండైరెక్ట్గా అనిల్ అడిగేటటువంటి దానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ఎప్పుడైతే కనుక ఈ మ్యారేజ్లో నువ్వు పక్కతో పట్టి మోసం చేసావో ఆటోమేటిక్గా దట్ కమ్స్ అండర్ చీటింగ్. కాబట్టి నువ్వు నీ దారి నువ్వు ఆటోమేటిక్గా తెగిపోతుంది. ఈ బంధం నిలిచేటటువంటి బంధం కూడా కాదు. సో అనిల్, నువ్వు ఇక్కడ కోరుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత అమాయకుడు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కోరుకోవాల్సింది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ దిస్ గర్ల్ అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ కావాల్సినటువంటి ఎజెండా. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హర్ వెల్ఫేర్. అతనితో పాటు గర్భవతి అయింది, అతనితో పాటు బిడ్డను కంది కాబట్టి అతనితో పాటు ఉండాలి అనేటటువంటిది నీ రిక్వెస్ట్ అక్కర్లేదు. వాళ్ళు చావు ఎలా చేస్తారు, వాళ్ళ జీవితాలు ఎలా పోతాయి, ఎలా నాశనం అవుతుంది అనేటటువంటిది వాళ్ళు రాసుకునేటటువంటి దారి బట్టి, వాళ్ళు గీసుకున్న గీత బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి నువ్వు అది శివ ఒక్కసారి ఆలోచించుకున్నాను, నీ వరకు వస్తాను. ఆ అమ్మాయి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరు అనేటటువంటి ఆలోచనతో ఉన్న తర్వాత పర్వాలేదు అన్నట్టుగా అతను మోసం చేసింది. ఏం పర్వాలేదు అని ఒక మోసం చేసింది. ఎన్ని మోసాలు చేసి నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వు 4వ వ్యక్తి అవ్వదా? నీతో పాటు ఒక 4వ వ్యక్తి అంటే కనుక 3 సార్లు అక్కడ మోసం చేసింది, నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి నిన్ను ఎంతకాలం అంటే పెద్దల సమక్షంలో చాలా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని పిల్లలు లేకపోయినా పర్లేదు నీతో పాటే ప్రయాణం చేస్తాననేటటువంటి వ్యక్తి ఈరోజు కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి నేను గర్భవతి అవుతానా లేదా అనేటటువంటిది ఒక టెస్ట్ గురించి నిన్ను వాడుకునేటటువంటి విధంగా నీ దగ్గరకు వచ్చి ఒక ప్రేమ అనేటటువంటి ఒక కట్టుకథ అల్లి ఈరోజు నీతో పాటు జర్నీ మొదలుపెట్టి ఇది నిలుస్తుందా, ఉంటుందా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఒక్కడు ఇక్కడ విత్డ్రా అయిపోతే కనుక వాళ్ళిద్దరి సంగతి ఏంటి అన్నది చూడొచ్చు. లేదు సార్ నాకు ఆ అమ్మాయి కావాలి అనుకుంటే కనుక అతను రాస్తా చాలా ఈజీ. ఎందుకంటే మీరిద్దరికి పోవచ్చు, మీ బిడ్డకి నువ్వే తండ్రి అని చెప్పుకోవచ్చు, తల్లి అని చెప్పుకోవచ్చు, మీ ఇద్దరు ఇది. కానీ ఇక్కడ నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా, ఇది ఫస్ట్ అర్థం చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పటికీ కూడా ఇది గోప్యంగా ఉండేటటువంటి సబ్జెక్ట్. ఇప్పటికి కూడా నీకు పెళ్లి చూపులు చూసేటటువంటి, పెళ్లి సంబంధాలు చూసేటటువంటి మీ తల్లిదండ్రులకి ఇంకా తెలియనటువంటి అంశం. ఇది తెలిస్తే కనుక వాళ్ళ మానసిక పరిస్థితి ఏమవుతుంది అనేది తెలియకుండా ఇదంతా నడుస్తుంది. కపట నాటకం అంతా కూడా ఏదో ఒక మబ్బులా నడుస్తుంది. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఇది రియాలిటీ అయ్యి సర్ఫేస్ అవుతే కనుక ఆ అమ్మాయి నీది పరిచయాన్ని ప్రపంచం రకరకాల విధాలుగా మాట్లాడుకుంటుంది. మీ తల్లిదండ్రుల యొక్క గుండెలు పగిలిపోవచ్చు, మీ ఇంటి కుటుంబం సంబంధించినటువంటి పరువు కాస్త పోవచ్చు. ఇదంతా నేను నీకెందుకు కౌన్సిలింగ్ చేసి అనిల్కి చెప్పి ఆ అమ్మాయిని తిడుతున్నానంటే కనుక ఇలాంటి ఆడవాళ్ళకి మీరిద్దరూ చేయవలసింది ఏంటంటే నీ కర్మకు నువ్వు పో అని చెప్పి నీ దారి నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ చీట్ చేసి వచ్చి నీతో పాటు గర్భవతి అయ్యి ఒక బిడ్డను కన్నది. అనిల్కి ఏమొచ్చి 2 దఫాలు మోసం చేసి 3వ దఫా నీతో కనెక్ట్ అయింది కాబట్టి తను కూడా మోసం చేస్తుంది. అతను ఎలాగో గుడ్ బై చెప్తాడు. ఎవరికి వాళ్ళు గుడ్ బై చెప్తే కనుక అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆలోచన ఏంటి, ఆ బిడ్డను ఎలా పెంచుతుంది అనేది ఆ అమ్మాయికి ఒక అవగాహన వస్తుంది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్.
ఆ విధంగా పక్కదో పట్టి అందరినీ నలుగురిని మోసం చేసి నీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి నీతో పాటు అడ్డదావిలో వచ్చి నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు సెక్షువల్గా కలిసి గర్భవతి చేసి ఒక బిడ్డను కనేటటువంటి ఒక ఆడపిల్ల రేపొద్దు నీతో పాటు ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇంకో ఇన్స్టాగ్రామ్ పరిచయం వల్ల ఇంకో చోటకు వెళ్తుందా అనేది నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది. ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పరువు, మీ తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు కూడా నీ మీద ఆధారపడింది. సో నా డెసిషన్ ఏంటంటే కనుక ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఆ అమ్మాయి ఏదో ఒక తల్లి కావాలనేటటువంటి కోరికతో నేను గర్భవతి అయ్యి ఒక బిడ్డను కన్నాను అనేటటువంటి కాన్సెప్ట్ నేను నమ్మను. కేవలం ఇది ఒక శారీరకపరమైనటువంటి కోరికతో పక్కదో పట్టింది కాబట్టి అక్కడ మోసం చేసింది. రేపొద్దున నువ్వు కూడా మోసపోతున్నావు కాబట్టి మీరిద్దరూ కలిసిగట్టుగా ఆ అమ్మాయిని డిజైడ్ చేసి నీ దారి నీదే అనేటటువంటి విధంగా వెళ్తే కనుక నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.